మాతాజీ మీరు హరే కృష్ణ నామజపం చేస్తున్నప్పుడు ఉం. చేతులు పైకి పెడతారు కదా, ఆ, దాని సంకేతం ఒకసారి చెప్తారండి? దాని సంకేతం ఏమీ లేదండి. నేను ఇంకెవ్వరి కాళ్ళు పట్టుకోలేదు. ఓ స్వామి, నాకు నీ ఆ, పాదములే సర్వస్వం. అదన హరిబో నేను హరిబో. ఎవరి పాదాలు ఓకే. పట్టుకోలేదా, కానీ మనం ఏం చేస్తాం, వీళ్ళ పాదాలు వాళ్ళ పాదాలు ఎల్ఐసి అది ఇది అన్ని అయిపోయిన తర్వాత స్వామి స్వామి అన్ని అయిపోయాయి. మెడికల్ ఇన్సూరెన్స్ అయిపోయింది, ఎల్ఐసి కట్టేసాను, అన్ని అయిపోయాయి. సో నువ్వు కూడా రక్షించు స్వామి, ఒక ఆప్షన్ కాదు. ఇప్పుడు ఏంటి, మన చేతుల పైకి ద్రౌపదీదేవి ఏం చేసింది, మొట్టమొదటి తను రక్షించుకునే ప్రయత్నం చేసింది. ఒకానొక సమయంలో ఆవిడకి అర్థమైంది, నా వల్ల కాదు ఇది. సో ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయనకి శరణాగతి పొందేస్తామో, ఆయన 100% ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, అమ్మ కాళ్ళు పట్టుకునే ఉంటారు. వాళ్ళు అమ్మ లాగి పెట్టి ఒక్కటి పీకినా మళ్ళీ వచ్చి అమ్మ కాళ్ళే పట్టుకుంటారు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తల్లి ఫుల్ గా తీసుకుంటుంది. అలాగే మనం ఎప్పుడు కూడా, స్వామికి నేనేం పట్టుకోలేదు, ఎవరిని పట్టుకోలేదు, నిన్నే పట్టుకున్నా, నువ్వే సర్వస్వం అని ఎప్పుడైతే మన చేతులు ఫ్రీగా ఉన్నప్పుడు పైకి పెట్టేస్తే, అప్పుడు ఆ చేయి పట్టుకుని లాగుతాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం, చేతులు పైకి లేపం. ఎందుకని, బరువుగా ఉన్నాయి చేతిలో, చాలా కోరికలు ఉన్నాయి. సో పొరపాటున పైకి లాగేస్తాడేమో అని భయం మనకి. అందుకనే ఓకే స్వామి సరే అయితే. సో ఎప్పుడైతే స్వామి నాకు ఇంకేమి లేవు, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ కూడా లేవు, నేను లేకపోయినా అందరూ బతికేస్తారు హ్యాపీగా, నేను ఉన్నప్పుడు కంటే బాగా హ్యాపీగా బతుకుతారు. కాబట్టి నన్ను మాత్రం నీ సంపూర్ణ శరణాగతిలో ఉంచు, నాకు నువ్వు తప్ప ఎవరు షెల్టర్ లేరు, నువ్వు వదిలేస్తే నన్ను ఎవరు కాపాడే వాళ్ళు కూడా లేరని ఎప్పుడైతే సంపూర్ణ, కేవలం చూపించడమే కాదు, మన మనసులో అదే భావంతో ఆయనకు మనం సరెండర్ అయిపోయినప్పుడు, ఆయన ఏమన్నారు, అహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్. అటువంటి వాడిని మృత్యు సంసార సాగర్ నుంచి స్వయంగా నేనే వచ్చి ఉద్ధరిస్తా అన్నాడు ఆయన. అది ఆయన చూసుకుంటాడు. అదే అందుకనే మనం చెప్తాం, నాకు వేరే షెల్టర్ ఏం లేదు స్వామి, నువ్వే నా షెల్టర్. ఇది మనం డిక్లేర్ చేస్తున్నాం, మనకి మనం డిక్లేర్. ఇప్పుడు పోలీస్ అరెస్ట్ చేయడానికి వస్తాడు, ఏం చేస్తారు, హ్యాండ్స్ అప్, నేను లొంగిపోయాను. అలాగే మన స్వామి చెప్తున్నాం, నేను లొంగిపోయానయ్యా, కానీ వచ్చాను ఇక్కడికి ఏమని, నేనే యజమాని, నీకంటే వేరుగా ఉండి ఆనందంగా ఉంటానని చెప్పి వచ్చాను, బట్ నేను లొంగిపోయాను. అందుకని ఏమన్నా, నామస్తే, నీకు నమస్కరిస్తున్నానంటే ఏంటి, నీకు నేను లొంగిపోయాను. ఇది నమస్తే ఎందుకు పెట్టేవారు, నమస్తే అంటే ఏంటి, అవతల వ్యక్తిని మనం అంగీకరిస్తున్నాం, అది నమస్తే అంటే మీనింగ్. కాబట్టి ఏమంటున్నావు, నీకు శరణాగతి పొందా, నువ్వేం చెప్తే అదే, నాకంటూ వేరే ఇండిపెండెంట్ గా ఏమీ లేదు, నేను పూర్తి నీ అండర్ లో ఉన్నాను అని మనం డిక్లేర్ చేస్తున్నాం అన్నమాట. అది మాతాజీ, అందుకనే మనం డిక్లేర్ చేస్తాం, స్వామి ఇంకా నువ్వే. హరే కృష్ణ మాతాజీ. ఇంకొకటి హరే జోడ్ని కృష్ణ మాతాజీ. మాతాజీ, ఎన్ని విషయాలు చెప్పారు. నా? నాకు తెలియదు చేతులు ఎత్తి హరే కృష్ణ చెప్పడం అంటే ఏంటో కూడా అర్థం తెలియదు అసలు. చాలా బాగా మాతాజీ. ఇదే సంపూర్ణ శరణాగతి డిక్లేర్ చేయటం అన్నమాట. రైట్, ఓకే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు.